గాయ్స్, ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ పెయింటింగ్ అయితే నేర్చుకోబోతున్నా. ఇదిగో చూడండి, ఇది మన మౌస్. ఇప్పుడు మనం విండోస్ బాట్ని ఓపెన్ చేసి పెయింట్ నెక్స్ట్ ఇదిగోండి. ఇప్పుడైతే మనం ఒక సన్ అయితే గీయబోతున్నాం. సూపర్ ఉంటుంది. మా తమ్ముడు వాళ్ళ మొత్తం ఊరైతే అద్భుతంగా ఉంటుంది. అరే తప్పకుండా వెళ్దాం తను. అలా అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి ఇప్పుడే మొదలవుతాం. నేను అనుకున్నట్టుగానే మా అన్నయ్య వచ్చేసి మొత్తానికి అవెంజర్స్ ని తీసుకొస్తా అని ఫోన్ చేశాడు. నేను వెయిట్ చేస్తున్నాను. అవెంజర్స్ అందరూ నన్ను చూసి షాక్ అవ్వాలి. ఎందుకంటే మన బైసెప్స్ మామూలుగా ఉండవు. మన కళ్ళను చూసి షాక్ అవ్వాలి. అందుకే మంచిగా జిమ్ చేశాను. సరిపోతుందిలేండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నాకు ఫోన్ చేసి కొత్తగా ఒకటి చెప్పాడే, హైడ్ అండ్ సీక్ అంట. ఇంతవరకు నేను ఆడలేదు హైడ్ అండ్ సీక్ అంటే. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. హైడ్ అండ్ సీక్ అంటే మన ధను అనే వాళ్ళు ఎప్పుడు ఆడతారు కదా, అదే అనుకుంటా. ధను అనే నా కోసం కష్టపడి ఈ పెద్ద బుగాటి గోల్డెన్ కార్ మనం నాకు గిఫ్ట్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది దీన్ని చూస్తుంటే. వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఓకేనా? హైడ్ అండ్ సీక్ ఇప్పుడు ఆడాలంటే, పరిగెత్తుతూ వెళ్ళి దాగోవాలంటే మన స్థితి చాలా పెద్దది కాబట్టి కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు మనం బైక్స్ తీసుకోవాలి. అది కూడా సూపర్ పవర్ఫుల్ గా అవెంజర్స్ బైక్. దీనికోసం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఐడియా అడుగుదాం. ఓకే, అందుకే మనోడి దగ్గరికి వచ్చేసాం. ఇంతకు ముందు నేను లాస్ ఏంజల్స్ కి వెళ్ళడానికి గల కారణం కూడా వీడే కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి రూట్ కనుక్కొని నాకు చెప్పాడు. ఫైనల్లీ తను అనేది సించాన్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళకి కూడా మన రూట్ తెలిసిపోయింది కాబట్టి అవెంజర్స్ ని తీసుకొని వస్తున్నారు. ఈ రోజు ధూమ్ ధామ్ ఉండబోతుంది. మంచిగా చేపల కూర, ఇంకా మటన్ కర్రీ, చికెన్ సూపర్ గా వండుకొని తినచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనోడు ఎక్కడున్నాడు? హలో బాబాయ్, ఎక్కడున్నావు బాబాయ్? బాబాయ్, మళ్ళీ మళ్ళీ చాలా పెద్ద సమస్య పడింది. బాబాయ్ ఇక్కడ ఉన్నావా? బాబాయ్, నాకు ఒక చిన్న సహాయం చేస్తారా ప్లీజ్? ఏంటంటే సిటీలోకి నా స్నేహితులు వస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే అవెంజర్స్ వచ్చి నన్ను కలవబోతున్నారు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వాళ్ళందరూ వస్తున్నారు కానీ వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నాకు చాలా బైక్స్ కావాలి. సుమారుగా వాళ్ళు 7 మంది ఉంటారు. మా ధనువన్నకి సించాను కూడా మంచి సూపర్ పవర్స్ ఉన్న బైక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నార్మల్ బైక్స్ కాదు, మంచి బైక్స్ కావాలి. ఎక్కడ దొరుకుతాయి చెప్పు బాబాయ్? ఇప్పుడు నువ్వు నార్మల్ బైక్స్ అడిగితే దొరుకుతాయి బాబు, మనం గరాజ్ కి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సూపర్ పవర్ బైక్స్ అడుగుతున్నావు కాబట్టి సిటీలో వచ్చేసి ఒక పెద్ద ర్యాంప్ అయితే జరుగుతుంది. ఆ ర్యాంప్ కొంచెం కష్టమైంది, క్లిష్టమైంది. ఆ ర్యాంప్ నువ్వు చేయకుండా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ర్యాంప్ లో నువ్వు ఫెయిల్ అయ్యావనుకో నీ ప్రాణాలు వదిలేయాల్సి ఉంటుంది. వాళ్ళు నిన్ను షూట్ చేసి చంపేస్తారు. ప్రాణాలు పనంగా పెట్టేదైతే ఆడదు. కానీ ఇంకేదన్నా చూసుకో. మరి అలాంటి బైక్స్ అంటే కష్టమే కదా. మన సిటీలో అలాంటి గొప్ప గొప్ప బైక్స్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ కావాలనుకున్నట్లయితే ర్యాంపే ఆడాలి. అంతకు మించి మనకి ఇంకొకటి అయితే లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు బాబు, వద్దు, అదంతా చేయకూడదు. అరే ఈ విషయంలో నేను ఆగేది లేదు. ధన్వన్నయ్య సించాన్ నా కోసం చాలా కష్టపడి బుగాటి కార్ని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా? అలానే అవెంజర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవ్వాలంటే వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి నేను. అందుకే మంచి బైక్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు సిటీ మొత్తం వాళ్ళు దాక్కోవాలంటే కష్టం కదా. వీళ్ళందరూ దాక్కుంటే నేను కనిపెట్టాలి. అబ్బా, ఈ సిటీ గురించి మనకు తెలిసిందే. ఎవరెవరు ఎక్కడ దాక్కుంటారో ఈజీగా నేను కనిపెడతాను. సరే, ముందుగా వచ్చేసి మనమైతే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. మన బాబాయ్ చెప్పారు కదా, పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. మన ప్రాణం పోయినా వాళ్ళకి సంబంధం లేదని మనం సైన్ చేయాలంట. ఏంటో చాలా పెద్దగా ఉన్నాయి దీనికి. కానీ ర్యాంప్ ఎక్కడ జరుగుతుంది? మన సిటీలో అంత పెద్ద ర్యాంప్స్ కూడా వస్తున్నాయా? ఈ ఇండియన్ డ్రైవ్ ఇన్ 3D లోని వామ్మో, నమ్మలేకపోతున్నాను. సరే చూద్దాం. సరే, ఫైనల్లీ మనం పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం. వామ్మో, వీళ్ళు కనుక నా కార్ చూసుకుంటే తీసుకుంటారా ఏంటి? తీసుకోవాలండి. మన పోలీసులు కొంచెం మంచోళ్ళే. లోపలే ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నేను వచ్చేసి మన సిటీలోని జరుగుతున్న ఆ సరికొత్త పవర్ఫుల్ బైక్స్ యొక్క ర్యాంప్ లోని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గరికి ఏదో అగ్రిమెంట్ అంట, అందుకే వచ్చాను. నీ పేరు చెప్పు బాబు, పేరు చెప్పు, నీ ఏజ్ చెప్పు. మొత్తం చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ తీసుకొని నీకు ఎంటర్ చేస్తాం. మరికొద్ది సేపట్లో ర్యాంప్ కూడా స్టార్ట్ అవబోతుంది. కానీ నీ ప్రాణాలతో ముప్పు. చాలా చెప్తున్నాను, జాగ్రత్త. మరీ చెప్తున్నాను. ఒకవేళ నువ్వు కనుక నీ ప్రాణాలు వదులుకోవాలంటే ఈ ర్యాంప్ అయితే ఆడచ్చు. నీ ప్రాణాల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే దయచేసి ఆడకు. ఓకే, ప్రాణాల మీద ప్రేమ ఎవరికి ఉండదు సార్. నాకైతే ప్రాణాల మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు నా పేరు తీసుకోండి. నా పేరు వచ్చేసి ఫ్రాంక్లిన్. ఫ్రాంక్లిన్ ఇంకా అలానే ధను అని కూడా అంటారు నిక్ నేమ్ లో.
ఓకే, ఇంకా నా ఏజ్ వచ్చేసి 21 సార్. ఫాస్ట్ గా రాసేసుకోండి. ఏంటి బాబు చూడడానికి అంకుల్లా ఉన్నావు, ఏజ్ వచ్చేసి 21 అంటున్నావు, కరెక్ట్ గానే చెప్పావా లేకపోతే ఏమైనా తప్పు చెప్పావా? సరే, నువ్వు చెప్పినట్టుగా నేను రాసుకున్నాను. మరి కొద్దిసేపట్లో ర్యాంప్ స్టార్ట్ అవబోతుంది. నీకు లొకేషన్ డీటెయిల్స్ పెడతాను, అక్కడికి ఆటోమేటిక్ గా నువ్వే వెళ్తావు. జాగ్రత్త, మళ్ళీ బతుకుంటే కలుద్దాం. ఓకే సార్, నేను నా బైక్స్ తోనే కలుస్తా మళ్ళీ. బాయ్. ఓకే, మనం పిల్లలు చెప్పిన తొందరగా బయలుదేరదాం అక్కడికి. లెట్స్ గో. మొన్న నేను అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది, సుమారు 24 గంటలు. Okay. కానీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ జెట్ తీసుకొచ్చాను, గంటలో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? కమాన్ గైస్, ఇది చాలా స్పీడ్ గా ఉంటుంది. ఓకే, మన తమ్ముడు ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ ఫాస్ట్ గా వచ్చి ఎక్కండి. మనోడైతే మరికొద్ది సేపట్లో మన అవెంజర్స్ ని చూసి షాక్ అవుతాడు 100%. సరే, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మన ప్రయాణం వచ్చేసి. ఈసారి సూపర్ ఫాస్ట్ జెట్ లో మామూలుగా వెళ్ళాం. ఏంటయ్యా సూపర్ ఫాస్ట్ అంటున్నావు? ఇదేమో ఎంత నత్తలా వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తే మనం ఎప్పటికి వెళ్తాము? ఏంటో నీ మాటలు నువ్వు. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు నేల మీద ఉండేటప్పుడు ఇలానే వెళ్తుంది, గాల్లోకి వెళ్ళిన తర్వాత దీని స్పీడ్ నీకు కూడా తెలీదు, అంత స్పీడ్ గా వెళ్తుంది అనమాట. చూడు, కాకపోతే మామూలు విమానం అనుకుంటున్నావా ఇది? ఓకే గాయ్స్, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ అయిపోయామన్నమాట. నేరుగా మనం వచ్చేసి ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్, గట్టిగా పట్టుకోండి, మనం గాల్లోకి వెళ్తున్నాం. చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నీ ప్రాణాల మీద నీకు తీపి లేకపోతే ఇప్పుడే వదిలేసుకుని వెళ్ళిపో. లాస్ట్ అండ్ ఫైనల్. ఒకవేళ నువ్వు అక్కడున్న బండిని ముట్టావంటే మాత్రం అరే ముట్టేసావా? సరే, ఇప్పుడు నువ్వు ఏ మాత్రమైనా ఓడిపోతే గన్తో షూట్ చేసి పడేస్తాం మేము. ఇది రూల్స్. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా ఓకే చేసావు కదా. లీగల్ గా జరుగుతుంది ఇది మొత్తం. జరిగితే జరగనీయండి, ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. ఇప్పుడు ఆ బైక్స్ ఎలా ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. ఆ బైక్స్ మనం చూడాలంటే ఇవి మొత్తం కంప్లీట్ చేయాలి. అవి సూపర్ పవర్స్ ఉన్న అవెంజర్స్ బైక్స్ అంట. అందులోని సించాన్ కి ఇంకా ధను అనే కూడా ఉన్నాయి. సూపర్ గా వాళ్ళిద్దరికి మనం అయితే మాత్రం ఈ బైక్స్ గిఫ్ట్ కింద ఇద్దాం. వాళ్ళిద్దరికి కాదు, అవెంజర్స్ కి కూడా. ఓకే, ఈ 5 రూపీ కాయిన్స్ ఏంటివి? ఓ 5 పాయింట్సా? మనకి పాయింట్స్ వస్తున్నాయి అనుకుంటా మెల్లమెల్లగా వెళ్తుంటే. ఇండియన్ డ్రైవింగ్ 3D లో ఇలాంటి ర్యాంప్ నేను ఎప్పుడు ఆడలేదు. ఇంత బాగుందండి, సూపర్ గా ఉంది. కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఏ మాత్రమైనా మనం కొంచెం తప్పు చేసినా సరే పేలిపోదు. వామ్మో, వీళ్ళు మొత్తం మిసైల్స్ పెట్టారు. ఇవి కనుక పేలాయంటే మనం అయిపోయినట్టే. జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడా, నాకేం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజు నేను అవెంజర్స్ ని చూడాలి, ధను అనేది చూడాలి, ఇంకా అంటే సించాన్ తమ్ముడిని కూడా చూడాలి. తొందరగా మనం వెళ్దాం. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ అరే ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ కి జంప్ చేయాలా? కానీ మనం చూసుకుని ఫోకస్ మీద జంప్ చేస్తే ఏం కాదు. ఈసారి అయితే నా పట్టుదల అనేది విడవకుండా కరెక్ట్ గా జంప్ చేసేసాను. సూపర్. ఇప్పుడు కూడా సేమ్ మనల్ని చేద్దాం. ఈసారి కూడా మనం చూసుకొని కరెక్ట్ గా జంప్ చేసినట్లయితే మిస్ అవ్వకుండా కరెక్ట్ గా దాని మీద పడతాం. అమ్మో, ఏ మాత్రమైనా నేను కొంచెం ఎక్కువ యాక్సలరేషన్ ఇచ్చినా సరే కింద పడేవాడిని. ఓకే, అమ్మ బాబోయ్, ఏంటనే ఇక్కడ చెక్క పెట్టారు. ఈ చెక్క మీద ఇప్పుడు నేను వెళ్ళాలా? వచ్చేసాములేండి. ఓకే, దీనిపై కూడా ఎక్కేసాం. దీని మధ్యలో కానీ ఒకటి చిన్నగా అడ్డుకుంటుంది. ఇది అడ్డుకోకుండా మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అంటే మనం కొంచెం బ్యాక్ కి వెళ్ళి మన ఫ్రంట్ వీల్ అనేది గాల్లోకి లేపుకొని అప్పుడు దాని మీద ప్లేస్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. మగధీరలో రామ్ చరణ్ లాగా. ఎస్, ఫైనల్లీ మనం అయితే దీనిపైకి వచ్చేసాం. తర్వాత దీనిపైకి కూడా రాబోతున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం మిత్రులారా. కమాన్. ఎస్, ఇప్పుడు గాల్లోకి లేపి పైకి వెళ్తే ఓకే, వచ్చేసాం. ఫైనల్లీ దీనిపై కూడా వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సింపుల్ గానే ఉన్నాయి. మొత్తం ఇలాగే ఉంటే మనం ఫాస్ట్ గా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం జంప్ చేయబోతున్నాం అనమాట ఈ ర్యాంప్ నుంచి అక్కడికి. కమాన్. ఎస్, చూసారా, మన అన్నయ్యల కోసం మనం ఎంతగానో చేస్తున్నాం. దానికి మీ సపోర్ట్ కూడా నాకు ఎంతగానో కావాలి. దయచేసి ఇది కనుక మనం కరెక్ట్ గా కంప్లీట్ చేసి మన ప్రాణాలు వదులుకోకుండా ఉండాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేయండి చాలు. అంతకు మించి నాకు ఇంకేమొద్దు. వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు మనం అయితే సాధించడానికి ముందడుగు వేస్తున్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఏమాత్రమైనా మనం పడ్డామంటే మాత్రం బయట నుంచి జాగ్రత్త పళ్ళు రాలిపోయి ప్రాణాలు పోతాయి అన్నమాట. ఒకవేళ మనం బతికినా కూడా దాంతో వీళ్ళు కాల్ చేస్తారు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. నేనైతే అలసిపోతున్నాను, చాలా చాలా టెన్షన్ గా ఉంది నాకైతే. ఈసారి మనం చూసుకుని జంప్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి దీనిపైకి జంప్ చేయాలనుకుంటా. ఇది కూడా చూసుకుని జంప్. ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. ఇంకా నయం, ఈ బైక్ వచ్చేసి బూస్టర్ ఉంది కాబట్టి మనం తప్పించుకున్నాం, లేకపోతే పని అయిపోతుండేది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఎల్లో దానిపైకి జంప్ చేయాలనుకుంటా. కమాన్, we did it.
ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లాక్. ఓకే, నా ఫేవరెట్ బ్లాక్ పైకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎల్లో కలర్ అనుకుంటా. ఇదైనా పెద్ద ఎక్కువ అనుకుంటున్నారా? దీన్ని కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ పైకి కూడా మనం వచ్చేద్దాం. కానీ కొంచెం చూసుకొని వెళ్ళాలి మిత్రమా. అమ్మ బాబోయ్, అయిపోయింది వాడిని, జస్ట్ మిస్. ఫైనల్లీ మనం అయితే అనుకున్నట్టు కానీ ఇలా అయితే మనం సేవ్ చేయాలి గైస్. ఇప్పుడు నేను మీకు సేవ్ చేసే పద్ధతి అయితే చూపిస్తున్నా గైస్. ఇప్పుడు దాకైతే మీరు వింటుంది అయితే ఇండియన్ బైక్ 3D గురించి కింద పడిపోతాం. డన్ను డైనో తెలుసా మీకు ఛానల్? ఆ ఛానల్ మనకైతే చాలా సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు మనం ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ తో మనం ఈరోజు వీడియో అయితే తీస్తున్నాం. ఓకే చూడండి, ఇప్పుడు నా పేరు టైప్ చేస్తున్నా. ఇది తిరుగుతూ ఉంది చూసుకుంటూ మనం దీనిపై నుంచి ముందుకు వచ్చేసాం. నెక్స్ట్ ఇది కూడా తిరుగుతూనే ఉంది. ఏ మాత్రమైనా మనం ముందుకు వెళ్ళకపోతే కింద తోసేస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. దీన్ని కూడా మనం సేమ్ అలానే ఫోకస్ గా ఏకాగ్రత మీద క్రాస్ చేసేసాం. అమ్మ బాబోయ్, ఇదేంటి మరి ఇంత సన్నంగా ఉంది? ఇదిగోండి. చూసుకొని వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసి చూసుకొని వెళ్దాం. అస్సలు పెయింట్ మీద క్లిక్ చేస్తే పైన సూర్యాన్స్ అని ఉంటుంది. ఇదిగోండి. ఇప్పుడు మనకి ఇది ఓకే. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కలుస్తా. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.